ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తేర్నెకల్ సురేందర్ రెడ్డి అనంతరం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 2015లో హాస్పిటల్ నిర్మాణం చేపట్టి 2018లో ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి భవనం నిర్మించిన 6 సంవత్సరాలకే ఇలా శిథిలావస్థకు చేరుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రి భవనంలో ఒక రూమ్ ను పరిశీలించిన 2 నిమిషాల్లో భవనంపై భాగం పెచ్చులు ఊడి పడినాయి. కమ్మరచేడు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వైద్యం చేయించుకోవాలనేది భయమేస్తుంది అని అన్నారు. డాక్టర్స్ మరియు నర్సులు బిక్కుబిక్కుమంటూ వైద్యం అందిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలంటే లెక్కలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాదారి కురుబా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ, మల్లికార్జున రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ అనిల్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15లో ఈ కూటమి ప్రభుత్వం 15లో స్టార్ట్ చేసింది. 18లోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు హాస్పిటల్కి. ఈ రోజుకి దాదాపు 6 సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పోయిన మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి, కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా పలిగిపోయింది. ఏం లేదు అసలు డాక్టర్లు గానీ నర్సులు గానీ అందరూ చాలా బిక్కుమంటున్నారు. ఈ హాస్పిటల్ ఎట్లుండాలా మేము మా మీద ఎప్పుడో పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ. ఎందుకంటే ఈ కమ్మరచేడు గ్రామాలు చుట్టుముక్క పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్ని ఇక్కడికే వస్తున్నాయి. ఆలూరు పోకున్నట్లు ఆలూరు దూరం అవుతుంది అనే విధంగా కమ్మరచేడు గ్రామానికి చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ. అలాంటిది ఈరోజు పేషెంట్లకి 70 సంవత్సరాల బిల్డింగ్ చెక్క చెదరకుండా ఉంది. అలాంటిది ఈరోజు 6 సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం చేసిన పనులు ఇంత నాశనకంగా ఉండి అసలు పెచ్చులోడిపై కింద ఫ్లోరింగ్ దిగుబడిపోతుంది, అన్ని చేస్తున్నాయి. వీళ్ళకి మనసు ప్రాణాలు లెక్క లేకుండా పోయింది. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారికి మేము గాని డాక్టర్ గారి చెప్పినాను, తీసుకొని పోయి నెక్స్ట్ వీక్ లో, ఎందుకంటే కలెక్టర్ మేడం లేదు విజయవాడ పోయినారంట. నేను నెక్స్ట్ వీక్ లో డాక్టర్ గారిని మన మల్కార్ని తీసుకొని పోయి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని ఇమీడియట్ గా డాక్టర్ కొట్టే చెప్తున్నాము. మీరు ఈ పెచ్చులు ఎప్పుడు ఊడిపోతే తెలియదు. ఖచ్చితంగా మీరు దయచేసి ఎందుకు ప్రజల ప్రాణాలకు కాపాడేవాళ్ళు మీరు. అలాంటిది మీరు కొన్నాళ్ళు దీన్ని ఎక్కడన్నా ఆపరేషన్ థియేటర్ చేయొద్దని. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే ఆలూరుకి కావాల్సిన పంపించండి. ఏమన్నా పేషెంట్లు వచ్చే కానీ మీరు ఇమీడియట్ గా దీన్ని తీసుకుపోయి కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి మిమ్మల్ని తీసుకొని పోయి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్ దీని ప్లాన్ ఏం చేస్తారో మేడం, కలెక్టర్ మేడం వచ్చింది, కొత్తగా వచ్చిన మేడం ఆమె దగ్గర పోయి మనం దీన్ని చేసి మాట్లాడిన కలెక్టర్ గారు చెప్పిన అందరూ చెప్పినారని చెప్తున్నారు. మేలు గాని పెట్టినారు. మొన్న గాని 12వ తారీఖు కానీ వీళ్ళు పోయి రిఫరెండం ఇచ్చేసినారు డాక్టర్ గారు కానీ అక్కడ పోయి కర్నూలు పోయి. అలాంటిది ఈ రోజు ఇంతవరకు వాళ్ళు డిపార్ట్మెంట్ గానీ ఇదే గానీ ఎవరు గానీ ఇక్కడ కన్నెత్తి కానీ చూడలేదు. కూటమి ప్రభుత్వ నాయకులైతేనే ఎవరైతేనేమి ఈరోజు మా కమ్మరచేడు గ్రామంలో మల్కాన్ రెడ్డి అన్న ఇట్లా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా హాస్పిటల్ అంటే సర్లే పోదామని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూస్తే భయం అవుతుంది, నాకే భయం అవుతుంది. ఎప్పుడు ఈ పేషెంట్లు పడుకున్నారు, ఈ పెచ్చులు ఎప్పుడు పోతారో తెలియదు. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా నాసిరకం నాణ్యత లేని పనులు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళకేం కావాలా, డబ్బులు కావాలా, డబ్బులు మిగిలాలా, వాళ్ళ డబ్బులు దోచుకోవాలి తప్ప ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ బాగా గట్టిగా చేస్తామనే విధంగా లేకున్నట్ల. అదేవిధంగా మా జగనన్న అయితే నాడు నేడు కింద పెట్టి చూస్తే ఇక్కడ రాకున్నట్లుగానే మొన్ననే 3వ తారీఖున ఆ రూమ్ లో మామూలు ఆపరేషన్ చేసినారంట. ఆపరేషన్ విజిట్ చేసేకపోయింటే ఆ రోజు మొత్తం పెచ్చులు ఊడిపోయి కొద్దిలో తప్పైంది డాక్టర్ల గారికి. లేకపోతే వాళ్ళు మొత్తం ఎందుకంటే చాలా విలువైన వస్తువులు, చాలా మొత్తము మెటీరియల్ అంతా దాదాపు 1,00,000
విలువ చేసే మెటీరియల్ ఆ రూమ్ లో ఉన్నాయి. ఆ రూమ్ లోన ఆ రోజు పెచ్చులు ఊడిపోయినాయి. దాంట్లో కొద్దిగా విజిట్ చేసిపోయిన 2 నిమిషాలకే పెచ్చులు ఊడిపోయినాయని ఎదబడుతున్నారు. ఇక్కడ మేము ఎట్లా ఎలా ఉండాలనే విధంగా డాక్టర్లు గానీ నర్సులు గానీ అంటున్నారు. వీళ్ళు లెటర్ రాసిచ్చినారు, మెయిల్ పెట్టినారు, అన్ని పెట్టినా గానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రజల ప్రాణాల మీద వీళ్ళు చిలగాట పడతారు. ఈరోజు అసలు ప్రాణాలంటే లెక్కలే వాళ్ళకి. ఈ బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది 7 తేదీ 5 నెల 2018. 2018 తర్వాత మొన్న కమర్షియల్లో లేబర్ రూమ్ ఫస్ట్ పైన పెచ్చులు కింద పడింది. వర్షాన్ని తగ్గడం వల్ల మొత్తం అర్దింగ్ అవుతుంది. గోడలు అనేది అర్దింగ్ అవడంతో పైన రూఫ్ నీళ్ళు స్విమ్మింగ్ చేసేసి ఉగ్గైపోయి కింద పడుతుంది. దాంతో ఆ రూమ్ని వెకెట్ చేసినాము. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి మార్చుకోవడం ప్రయత్నం చేస్తే ఒక 15 రోజుల్లోపే ముందు రోజు మేడం గారు దాంట్లో ఏమున్నాయని కాల్ చేయించకపోతే మరుసటి రోజు నేను దాన్ని లీడ్ చేయకపోతే జస్ట్ లీడ్ చేసి బయటకు వస్తున్నాము. మొత్తం ఒక పెద్ద శబ్దంతో విరిగిపడింది. దాంతో ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా ఇప్పుడు డెలివరీ చేయడానికి సాధ్యత ఉంది. మిగతా జనరల్ వార్డ్స్ కూడా, మేల్ అండ్ ఫీమేల్ వార్డ్స్ కూడా జనరల్ పేషెంట్స్ వాంతులు, బేదులు, మిగతా తర్వాత ఊరు గ్రామస్తులకు సర్పంచ్కి తెలియజేసినాము. ఆథరైజ్ సర్పంచ్ వాళ్ళు తెలియజేయడంతో మొన్న వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఈరోజు ప్రోటోకాల్స్ ప్రకారం ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి గమనించి ఇది పేషెంట్లకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించారు. దాంతోపాటుగా ఇక్కడ స్టాఫ్ కూడా ల్యాబ్ టెక్నీషియన్ రూమ్, ఫార్మసీ రూమ్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, జనరల్ వార్డ్స్, మిగతా వ్యాక్సినేషన్ రూమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరిని పెట్టడం కష్టమైపోయింది. ఆపరేషన్ థియేటర్లో ఆల్రెడీ లక్షలు విలువ చేసే సామాన్ ఉంది. దాని మీద పట్టుకుంటే అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి ఉంది. కాబట్టి పైన అధికారులు ఈ విషయాన్ని దయచేసి వెంటనే ఎమర్జెన్సీగా స్వీకరించి దీన్ని సరిచేసి ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఈ. గిరణ్ గౌడ్ సార్.